వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకిప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. ఐటీ మేజర్ కాగ్నిజెంట్ మరో శుభవార్త చెప్పింది. కంపెనీ విస్తరణ చర్యలలో భాగంగా హైదరాబాద్ లో భారీ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. 10 లాక్ స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో దీన్ని నెలకొల్పుతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫెసిలిటీ సెంటర్ వల్ల 15,000 కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. మొత్తం 20,000 మంది ఉద్యోగులకు ఇది కేంద్రంగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ ఈ ప్రకటన చేసింది. ముఖ్యమంత్రితో సమావేశమైన ఆ కంపెనీ ప్రతినిధులు దీనిపై చర్చించారు. ఈ ఏడాది మొదట్లో సీఎం దావోస్ పర్యటన సందర్భంగా కాగ్నిజెంట్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి అధునాతన సాంకేతికతలపై ఈ ఫెసిలిటీ సెంటర్ ఫోకస్ పెడుతుంది. ఆ రంగాలలో ఉద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. దీనిపై కాగ్నిజెంట్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ మరింత బలోపేతమవుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో సాంకేతిక పురోభివృద్ధికి తమ ఫెసిలిటీ సెంటర్ మరింత దోహదపడుతుందని తెలిపారు. చూశారు కదా, ఇవి టెక్ కు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.